నారసింహ స్వామివారిని ఏ విధంగా పూజిస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది స్వామివారిది? నరసింహస్వామి వారిని పూజ చేసుకోవాలి అంటే గనక ఆ ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రతిమ కానీ అంటే ఫోటో కానీ లేకపోతే ఒక చిన్న చిన్న రూప్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. వాటితో పాటుగా ఇంట్లో తులసి అనేటువంటిది ఖచ్చితంగా పెంచాలి. ఓకే. ఉగ్ర నరసింహస్వామిని చేస్తారా, జ్వాలా నరసింహస్వామిని చేస్తారా, లేకపోతే లక్ష్మీ నరసింహస్వామిని చేస్తారా అనేటువంటిది ఒక నిర్ణయంకు రావాలి. ఓకే. ఈ ఉగ్ర నరసింహస్వామిని చెయ్యాలి అంటే ఇంట్లో పనికిరాదు. ఓకే. మామూలుగా లక్ష్మీ నరసింహస్వామిని చేసుకోవాలంటే ఇంట్లో చేయొచ్చు. ఓకే. ఇలా కాకుండా 8 మంది నరసింహస్వాములు కొలువినటువంటి అహోబిలం వెళ్ళి అక్కడ కనుక మీరు దర్శనం చేసుకుని 9 రాత్రులు అక్కడ ఉండి 10వ రోజు స్వామివారి దర్శనం గావించి తులసిమాల సమర్పించి అందులో కాస్త భాగాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఆ దాన్ని ముడిపి కింద కట్టి ఇంటి బయట కట్టుకోగలిగితే కనుక ఎటువంటి ఘోషా పరిమాణం ఇంటికి రాదు. ఎవరు చెడు ప్రయోగాలు చేద్దామని కుదరదు. అందరూ కూడా ఈ నరసింహస్వామిని ఆరాధన చేసేటప్పుడు వారి యొక్క మూలమంత్రయుక్తంతో చక్కెర పొంగలి నైవేద్యం సమర్పిస్తూ ఆరాధన చేయొచ్చు.